ఒక్క నిమిషం ఈ సీన్ ని ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్. మార్కెట్ ఫుల్ జోష్ లో పైకి వెళ్తుంది. మనం చూసిన ప్రతి క్యాండిల్ సాలిడ్ గ్రీన్ కలర్ లో ఫామ్ అవుతుంది. అందరూ మార్కెట్ ఇంకా రాకెట్ లా పైకి వెళ్తుందని ఫిక్స్ అయిపోతారు. అలాంటి టైంలో మార్కెట్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయితే రిటైలర్ పార్టిసిపెంట్స్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? అయ్యో ర్యాలీ అంతా మిస్ అయ్యాము, ఇప్పుడు గ్యాప్ అప్ లో క్యాండిల్ ఓపెన్ అయింది అంటే ఇంకా మార్కెట్ పెరుగుతుందేమో, మనం మంచి ఛాన్స్ మిస్ అయిపోతున్నాం ఏమో అన్న ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది ఇక్కడ ప్లేలోకి వస్తుంది ఫ్రెండ్స్. రిటైల్ పార్టిసిపెంట్స్ అందరూ ఇదే ఛాన్స్ అని గ్యాప్ అప్ దగ్గర ఎగురుకుంటూ ఎంటర్ అవుతారు ఫ్రెండ్స్. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మార్కెట్ అలా గ్యాప్ అప్ లో ఓపెన్ అయి కొత్త హైట్ క్రియేట్ చేసినప్పుడు అందరూ బై బటన్ నొక్కడానికి ట్రై చేస్తారు. కానీ పైన కూర్చున్న బిగ్ ప్లేయర్స్ కి ఇక్కడ మొమెంటం తగ్గడం కనిపిస్తుంది. ఆ గ్యాప్ అప్ ని చూసి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ లో మనం ఎంటర్ అవుతామని సెల్లర్స్ వెంటనే అటాక్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ అటాక్ చేస్తున్నప్పుడు ప్రైస్ ని గట్టిగా టువర్డ్స్ డౌన్ సైడ్ పుష్ చేస్తారు ఫ్రెండ్స్. ఎంత గట్టిగా పుష్ చేస్తారంటే ముందు రోజు ఎక్కడైతే క్యాండిల్ క్లోజ్ అయిందో సరిగ్గా అదే లైన్ దగ్గరికి వచ్చి క్యాండిల్ క్లోజ్ అవుతుంది. అంటే ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, బుల్స్ మేము గెలిచామని సెలబ్రేట్ చేసుకునే గ్యాప్ అప్ ని బేయర్స్ కౌంటర్ అటాక్ ఇచ్చి ప్రీవియస్ క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అయిందో ఈ రెడ్ క్యాండిల్ కూడా సేమ్ అక్కడికే వచ్చి క్లోజ్ చేస్తారు ఫ్రెండ్స్. దీన్నే బేరీస్ కౌంటర్ అటాక్ లైన్ అంటారు. ఇప్పుడు ఈ స్క్రీన్ చూడండి ఫ్రెండ్స్. ఈ ప్యాటర్న్ ఫామ్ అవడానికి మెయిన్ రూల్స్ ఏంటో డీటెయిల్ గా చెప్తాను. ప్యాటర్న్ కనిపించడం ఒక ఎత్తు, దీని వెనకాతల ఉన్న సైకాలజీని అర్థం చేసుకోవడం ఇంకొక ఎత్తు ఫ్రెండ్స్. ఈ ప్యాటర్న్ కి మెయిన్ పవర్ ఎక్కడ ఉంటుందో తెలుసా? ఏవైతే మనం 2 క్యాండిల్స్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ 2 క్యాండిల్స్ కూడా లార్జ్ క్యాండిల్స్ అయి ఉండాలండి. అంటే అక్కడ బయ్యర్ కి సెల్లర్ కి మధ్యన ఎక్కువ యుద్ధం జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ క్యాండిల్స్ కనుక చిన్నగా ఉంటే అక్కడ ఎవరు సీరియస్ గా ఫైట్ చేయలేరనే లాజిక్ ని మనం అర్థం చేసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే గ్రీన్ క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అయిందో నెక్స్ట్ ఫామ్ అయ్యే రెడ్ క్యాండిల్ కూడా అక్కడే క్లోజ్ అవ్వాలండి. అంటే 1 ఇంచ్ కూడా ఎవరు తగ్గట్లేదు, కానీ మొమెంటం మాత్రం బయ్యర్స్ నుంచి సెల్లర్ కి షిఫ్ట్ అవుతుందని మనకు ఒక హింట్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ ప్యాటర్న్ వచ్చిన వెంటనే మార్కెట్ రివర్స్ అవ్వాలని రూల్ ఏం లేదు. మరి ఈ ప్యాటర్న్ గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఏదైతే మీరు ప్రీవియస్ గా అనాలిసిస్ చేస్తున్నారో అనాలిసిస్ లో ఇది ఒక పాయింట్ ని యాడ్ చేసుకుంటారని మాత్రమే తప్ప దీని మీద కంప్లీట్ గా డిపెండ్ అవ్వకండి.